మహేశ్వరః అగ్గిపడేది గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం నిజోపవేదన నిధయ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః వాగర్ధావి సంవృత్తం వాగర్ధం ప్రతివర్తయే జగదవితరం వందే పార్వతీ పరమేశ్వరం. అక్షంతలడి ఆ దీపం అక్షంతలేసి కొంచెం కుంకుమ పసుపు పెట్టు, దీపానికి ఒక పువ్వు పెట్టు. ఓం జ్యోతిరాజాయ విద్మహే సుప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. కుమారజితరం వందే వక్రమాణానగం శ్రేణోధ సర్వస్వదా గృహేణ చితం బ్రహ్మోతి తొడమ దిశ పెట్టు. శ్రేణోధ బ్రహ్మాణముఖ దేవదేవ్యో నమః.
ఇట్లా పట్టుకో గాలి వస్తుంది ఇట్లా పట్టుకోండి. ఓం హిరణ్యమాత్రం మనోః పూర్ణం వధాతే మధుభ్యో సానేతే ఏకధా బ్రహ్మణ ఉపహారతే ఏకదేవ యజమాన ఆయుస్తేజోపధాతే సామ్రాజ్యం పవజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేశ్వం రాజ్యం మహారాజ మహాధిపత్యం అంధరిచర భూతేషు భ్రువాయ విష్ణుమూర్తి తం తం యజ్ఞ సర్వరుద్రస్య ఇంద్రస్యం బ్రహ్మస్యం ప్రజాపతిో నానాదేవతాయ నమః సర్వదేవతార్థేన మంగళ పరిపూర్ణతః సర్వారాధనం చ కరిష్యేతు ఇచ్చిపెట్టు. ఏతం బ్రహ్మణోకదేవతాయ నమః సూర్యదేవతాభ్యో నమః. దండం పెట్టుకోండి, మంచి తొండ దండం పెట్టుకోండి, జర గాలి పెద్ద అవుతుంది. ఓం రాజాదిరాజాయ ప్రసన్న అక్షంత పెట్టుకోండి. ప్రసన్న సాహినే నమో భయం వైశ్రవనాయ గురుమహే సవేంద్కామత్యం కామేశ్వర వైశ్రవనో వధాతో కుబేరాయ వైశ్రవనాయ మహారాజాయ నమః. కుడి చేతి నుంచి 5 ప్రదక్షిణ చేసుకోండి. ఓం యాని చ పాపాని జన్మాంతరగుర్థాని చ జ్ఞాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపం పాపసంభవః ప్రాయమాం కృపయా దేవాశరణాగతవత్సలः అన్యథా శరణం నాది తమేవ శరణమస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వరः రక్ష రక్షో ఆత్మదేవతయ ప్రదక్షిణమస్కారాణం సమర్పయామి. అనయః దేవతాయ నమః. భర్గవాన్ సర్వాత్మ సుప్రియత సుప్రసన్నः వరదా భవేతాం సాక్షిరణ్యోదకేన. ఏవం చిల్లర కరెన్సీ ఏవం శ్రీ సర్వముఖస్య గ్రహేణ దేవత ధ్యర్థం రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు శిఖరం అంటే దాంట్లో బట్టి ఏతం గృహ యథ దేవత ధ్యర్థం నానా పుణ్యా భవంతు. అది గది 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 ఇది అదొకటి ఏతకి ఇచ్చేయి బిడ్డకి ఇచ్చేయి. ఇట్లా భూమికి దండం పెట్టుకోండి మంచిగా. భూలక్ష్మీ స్వరూపిణి దేవతాభ్యో నమో నమః. సర్వంధ్యతగ్రహేణ సర్వారాధనం సమర్పయామి. ఇక కొంచెంసేపు అయిన తర్వాత దీనికి చుట్టుముట్టు అంత మట్టి పోసేసి ఒక గంప పెట్టుకొని మళ్ళీ మొత్తం మీరు సాయంత్రం వేలో కూడా మూసేసారు. ఇది మాత్రం దీని లెవెల్ రావాలి చూడు. ఇప్పుడు పెట్టేటప్పుడు పూజ అయింది కదా, కొంచెం పెట్టేటప్పుడు చేసుకో. ఇక్కడ అందరు ఏమని అవే అది కాలింది, అది కాలింది వద్దు. పసుపు కుంకుమనే కాలింది, దానికి పసుపు కాలింది. చేయగడుకోరు అది నీళ్ళుంటే చేయగడుకోరు. ఈరమ్మా ఈ స్థలంలో చదువుకోవచ్చు, ఈ స్థలం చదువుకోవచ్చు. ఓం అంతే అంతే మంచి చెడమనంటే అవుతుంది. అశ్వథాయ గోధాయ ధనధాయ చేయగడుకోండి మంచిగా. అశ్వథాయ గోధాయ ధనధా. ఇదో ఇది కూడా దీపం ఉన్నంతసేపు ఉండని, దాంట్లో నూనె వేయకండి. మళ్ళీ నూనె వస్తే దీపం ఉన్నంత వరకు ఉండాలి. మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ అది పెడతావు కదా గుంట అయినాక ఒక ఈశ్వర మూలలో ఒక పిల్లర్ పెట్టినప్పుడు అమ్మతో ఇంత కుంకుమ పట్టేసి ఒక కొబ్బరికి ఒకటి దాని కాడ ఏది పిల్లర్ కాడ ఫస్ట్ పిల్లర్ ఈశ్వర మూల ఫస్ట్ పిల్లర్ కాడ పెట్టేసి 2 అగరబత్తులు ముట్టించేసి చాలా. ఇది ఏంటంటే మనకు భూమి పూజ, ఇది అదేమో షెడ్డుకు పూజ. ఒక గుంజకి ఇంత బొట్టు వీట పెట్టేసి పైపుకి రాడికి అది చేయండి. కూర్చోండి. ధాల్యం బలవత్రనామం శతాధిశతం శతమైశ్వర్యం భవతు శతమిది శతం దీర్ఘమాయు అశ్వథాయిత గోధాయ ధనధాయ మహాధనే ధనమేధ సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాల్యం అష్టశ్వాదినం ప్రధానాం భవతి మాతా ఆయుష్మంతిం కరోతి మాం చంద్రావాంశలక్ష్మీభాం సూర్య చంద్రావాంశలక్ష్మీభాం సూర్యావాంశలీశ్వరి చంద్రసూర్యాగ్నిగర్భాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమధ్యం ధనం గాయోధనం సూర్యోధనం శుభో. ఇట్లా ఇంత కష్టపడి అప్పుడు ఎప్పుడున్నాయి కానీ ఇటుండే ఇప్పుడు ఎంత నిదానం అవుతుంది. ఆమె ఒళ్ళో పెట్టు చిల్లలు ఒళ్ళో పెట్టు. యజ్ఞానా బ్రహ్మణాముఖస్పతే సర్వదోత్సరాయ రంధ్రాయ రంజదేవతేభ్యో నమః. సర్వాత్మయంత సర్వరుచ్యాయ దేవబోధ్యాయ మంగళం. అస్మిన్ దేవతేభ్యో నమో నమః. ధనం ధాల్యం ఫలపుత్రనామం శతాధిక సంవత్సరం శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః. ధనకనక వస్తు వాహన సంపృద్ధిరస్తు సకల ఆయురారోగ్య ఐశ్వర్య అన్యోన్య దాంపత్య సుఖ జీవన యోగ్యత సిద్ధిరస్తు. అస్మిన్ శ్రీ ఇష్టదేవత సంపూర్ణతేన సకల పుత్ర సంతాన యోగ్యత సిద్ధిరస్తు.